నమస్కారం ఘంటారావానికి స్వాగతం ముందుగా ప్రధాన అంశాలు బెంగళూరులో ఆర్సీబీ విజయోత్సవంలో విషాదం చిన్నస్వామి స్టేడియం వద్ద తొక్కిసలాట 11 మంది మృతి ఘటనలో 50 మందికి గాయాలు కావడంతో ఆసుపత్రికి తరలింపు కట్టడి చేయలేకపోయామంటూ కర్ణాటక సర్కార్ క్షమాపణలు సచివాలయంలో ఉద్యోగ సంఘాలతో కేబినెట్ సబ్ కమిటీ సమావేశం సమస్యలు పరిష్కారంపై చర్చ తీపి కబురు వస్తుందని ఆశాభావం ఎర్రగడ్డ ప్రభుత్వాసుపత్రి ఘటనలో కాంట్రాక్టర్దే నిర్లక్ష్యమన్న మంత్రి కాంట్రాక్టును రద్దు చేసిన ప్రభుత్వం గద్వాల జిల్లాలో ఇథనాల్ పరిశ్రమ ఏర్పాటును వ్యతిరేకిస్తూ ఆందోళన కోపోద్రిక్తులై కంటైనర్లను తగలబెట్టిన రైతులు కేసీఆర్ కు నోటీసులు ఇవ్వటంపై జాగృతి ఆధ్వర్యంలో కవిత ధర్నా రాజకీయ ఉనికి కోసమే పోరాటమంటూ మంత్రి పొన్నం విమర్శ ఐపీఎల్లో రాయల్ ఛాలెంజర్స్ జట్టు తొలిసారి విజేతగా నిలిచిన వేళ బెంగళూరులో నిర్వహించిన విజయోత్సవం విషాదంగా మారింది నగరంలో జట్టు సభ్యుల పరేడ్ చిన్నస్వామి స్టేడియంలో సన్మాన కార్యక్రమాన్ని చూసేందుకు పెద్ద ఎత్తున అభిమానులు తరలిరాగా ఒక్కసారిగా తొక్కిసలాట జరిగి 11 మంది ప్రాణాలు కోల్పోయారు 50 మందికి పైగా గాయపడ్డారు అభిమానులు భారీగా తరలి రావటం వల్లే తొక్కిసలాట జరిగిందంటూ కర్ణాటక ప్రభుత్వం చేతులెత్తేసింది ఐపీఎల్లో తొలిసారిగా విజేతగా నిలవటంతో బెంగళూరులోని విధాన సౌధ నుంచి చిన్నస్వామి స్టేడియం వరకు పరేడ్ చేపట్టింది ఆర్సీబీ టీంకు చిన్నస్వామి స్టేడియంలో కర్ణాటక క్రికెట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో సన్మాన కార్యక్రమం ఏర్పాటు చేశారు దీంతో అక్కడికి కూడా భారీ సంఖ్యలో అభిమానులు తరలివచ్చారు స్టేడియం గేట్లు సమీపంలోని గోడలు చెట్లు ఎక్కారు గేట్ 2 నుంచి స్టేడియంలోకి వెళ్లేందుకు ఒక్కసారిగా దూసుకెళ్లారు అభిమానులను అదుపు చేసేందుకు పోలీసులు లాఠీ చార్జ్ చేశారు దీంతో ఒక్కసారిగా అభిమానులు ఒకరినొకరు నెట్టుకోవడంతో తొక్కిసలాట జరిగింది గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించారు చికిత్స పొందుతూ బౌరింగ్ ఆసుపత్రిలో 7 మరణించగా వైదేహి ఆసుపత్రిలో మరో 4 మృతి చెందారు ఈ ఘటనపై స్పందించిన కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ క్షమాపణ చెప్పారు భారీగా వచ్చిన జనసంద్రాన్ని నియంత్రించడం కష్టంగా మారిందని చెప్పారు పరిస్థితి అదుపు తప్పి తొక్కిసలాటకు దారితీసిందని పేర్కొన్నారు I have spoken to the police commissioner and all the people. I am also going little late to the hospital because now lot of trouble is there. I don't want to disturb the doctors who are trying to take care of the patients, and only the exact number is not been still this one. So we are at it. We appeal to all of them to still to be calm. How many people died? That is why we cut off. Lot of programs were there. We didn't want to continue with the program. Only within 10 minutes with one round we just closed it. And we appeal even in the metros, whatever the metros has been jammed. We are not able to start. We are taking a little bit time to see that everything comes to the normal position. What is at present? No, yes. Of course. There is some issues. I will come back to you after I visit the hospital. Sir, only 5,000 police personnel were deployed, sir. What you said, the crowd that came in was running into thousands, sir. Was No, this enough? it was not thousands, it was lakhs. Sir, what do you want to say to those who are alleging at present, sir? No, they are there to allege. We are there to protect. You are going to a hospital, sir? Yes. You are meeting those patients? who are Yes. taking- స్టేడియం బయట విషాద ఛాయలు అలుముకున్న లోపల ఆటగాళ్ల సన్మాన కార్యక్రమం మాత్రం యథాతథంగా కొనసాగుతోంది ఆర్సీబీ ఆటగాళ్లంతా వేదికపైకి వచ్చి కార్యక్రమంలో పాల్గొన్నారు ఈ వేడుకకు సీఎం సిద్దరామయ్య ముఖ్య అతిథిగా హాజరయ్యారు ఈ కార్యక్రమంలో తొక్కిసలాటలో మృతి చెందిన వారికి మౌనం పాటించారు మంగళవారం అహ్మదాబాద్ వేదికగా జరిగిన ఫైనల్లో పంజాబ్ కింగ్స్ పై బెంగళూరు 6 పరుగుల తేడాతో గెలుపొందింది ఈ విజయంతో 18 ఏళ్ల నిరీక్షణకు తెరదించుతూ బెంగళూరు తొలిసారి విజేతగా నిలిచింది ನಿಮ್ಗೆ ಸ್ವಲ್ಪ
ఐపీఎల్లో రాయల్ ఛాలెంజర్స్ జట్టు తొలిసారి విజేతగా నిలిచిన వేళ బెంగళూరులో నిర్వహించిన విజయోత్సవం విషాదంగా మారింది. నగరంలో జట్టు సభ్యుల పరేడ్, చిన్నస్వామి స్టేడియంలో సన్మాన కార్యక్రమాన్ని చూసేందుకు పెద్ద ఎత్తున అభిమానులు తరలిరాగా ఒక్కసారిగా తొక్కిసలాట జరిగి 11 మంది ప్రాణాలు కోల్పోయారు. 50 మందికి పైగా గాయపడ్డారు. అభిమానులు భారీగా తరలి రావటం వల్లే తొక్కిసలాట జరిగిందంటూ కర్ణాటక ప్రభుత్వం చేతులెత్తేసింది. ఐపీఎల్లో తొలిసారిగా విజేతగా నిలవడంతో బెంగళూరులోని విధాన సౌధ నుంచి చిన్నస్వామి స్టేడియం వరకు పరేడ్ చేపట్టారు. ఆర్సీబీ టీంకు చిన్నస్వామి స్టేడియంలో కర్ణాటక క్రికెట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో సన్మాన కార్యక్రమం ఏర్పాటు చేశారు. దీంతో అక్కడికి కూడా భారీ సంఖ్యలో అభిమానులు తరలివచ్చారు. స్టేడియం గేట్లు, సమీపంలోని గోడలు, చెట్లు ఎక్కారు. గేటు 2 నుంచి స్టేడియంలోకి వెళ్లేందుకు ఒక్కసారిగా దూసుకెళ్లారు. అభిమానులను అదుపు చేసేందుకు పోలీసులు లాఠీ చార్జ్ చేశారు. దీంతో ఒక్కసారిగా అభిమానులు ఒకరినొకరు నెట్టుకోవడంతో తొక్కిసలాట జరిగింది. గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ బౌరింగ్ ఆసుపత్రిలో 7 మరణించగా వైదేహి ఆసుపత్రిలో మరో 4 మృతి చెందారు. ఈ ఘటనపై స్పందించిన కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ క్షమాపణలు చెప్పారు. భారీగా వచ్చిన జనసంద్రాన్ని నియంత్రించడం కష్టంగా మారిందని చెప్పారు. పరిస్థితి అదుపు తప్పి తొక్కిసలాటకు దారితీసిందని పేర్కొన్నారు. స్టేడియం బయట విషాద ఛాయలు అలుముకున్న లోపల ఆటగాళ్ల సన్మాన కార్యక్రమం మాత్రం కొనసాగింది. ఆర్సీబీ ఆటగాళ్లంతా వేదికపైకి వచ్చి కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ వేడుకకు సీఎం సిద్ధరామయ్య ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో తొక్కిసలాటలో మృతి చెందిన వారికి మౌనం పాటించారు. మంగళవారం అహ్మదాబాద్ వేదికగా జరిగిన ఫైనల్లో పంజాబ్ కింగ్స్ పై బెంగళూరు 6 పరుగుల తేడాతో గెలుపొందింది. ఈ విజయంతో 18 ఏళ్ల నిరీక్షణకు తెరదించుతూ బెంగళూరు తొలిసారి విజేతగా నిలిచింది. బెంగళూరు స్టేడియం వద్ద జరిగిన తొక్కిసలాట గురించి మరింత సమాచారం మా ప్రతినిధి రమేష్ అడిగి తెలుసుకుందాం. రమేష్, ఈ తొక్కిసలాట ఎప్పుడు జరిగింది? తొక్కిసలాట కారణాలేంటి? మేడం, ఇది ఇక్కడ బెంగళూరు విధాన సౌధ ముందు ఈవెంట్ చేశారు మేడం గవర్నమెంట్ నుంచి. ఆ ఈవెంట్ కాక ముందుగా ఎక్కువ క్రౌడ్ వచ్చింది మేడం. స్టేడియం చుట్టుముత్తు ఎక్కువ క్రౌడ్ వచ్చి నిలుచుకోండారు. అదే టైంకి ఈవెంట్ విధాన సౌధాలు నడుస్తా ఉన్నప్పుడు కంట్రోల్ చేసే కాలేక అక్కడి నుంచి ఇక్కడ వచ్చేవాళ్ళు, ఇక్కడి నుంచి అక్కడ వచ్చేవాళ్ళు. కొంచెం దూరం ఉంది మేడం, ఒక 600 మీటర్స్ ఉంది విధాన సౌధ టు స్టేడియం. అందులో అక్కడి నుంచి ఇక్కడి నుంచి వచ్చేవాళ్ళు ఎక్కువ జనం అక్కడి ఇక్కడ పోయేటప్పుడు తొక్కులు నడిచి ఎక్కువ ప్రాబ్లమ్స్ క్రియేట్ అయింది మేడం. ఇక్కడ రమేష్, 11 మంది వరకు మృతి చెందారని తెలిసింది. మరి మృతుల వివరాలు ఏమైనా తెలిసాయా? మేడం, అది ఇంకా మేము గ్యాదర్ చేస్తా ఉన్నాము. ఒక అమ్మాయి 9th క్లాస్ అమ్మాయి ఒకటి చనిపోయారు. ఇప్పుడు 11 జనమై ఇంకా 4-5 మెంబర్స్ చచ్చే ఛాన్సెస్ ఉంది అని చెప్తున్నారు మేడం. అట్లాగే 50 మంది వరకు కూడా గాయపడ్డారని తెలిసింది. మరి ప్రస్తుతం వారి పరిస్థితి ఎట్లా ఉంది? మంది గాయపడ్డారు. ఒక 15 మంది స్మృతి తప్పారు, అంటే తొక్కడంలో చిక్కులేసుకున్నారు మేడం. ఓకే, దీనిపై ప్రభుత్వం ఏమంటుంది ఈ ఘటనపై? ప్రభుత్వం అంటే డీకే శివకుమార్ ఇప్పుడు రిప్లై చేస్తున్నాడు మేడం, హోమ్ మినిస్టర్. ఇది పోలీసు కంట్రోల్ చేసే కాలేదు, అందుకని ఇలా అయింది. పోలీసు మీ తక్షణానికి లాఠీ చార్జ్ కూడా చేయలేకపోయారు, అది చేయకూడదు, అందుకని ఇలా అయింది, ఇప్పుడు కంట్రోల్ చేస్తా ఉన్నాము అంటే చెప్తున్నారు మేడం. ఇప్పుడు అంటే ఘటన అయిపోయిన తర్వాత. ఓకే,
చెప్తున్నమాట. కానీ పబ్లిక్ అంతాను గవర్నమెంట్ ని దూషిస్తా ఉన్నారు మేడం. ఎందుకంటే ఇది ఒక ప్రైవేట్ ఎంటిటీ మేడం. ఆర్సీబీ అంటే ఇది స్టేట్ గవర్నమెంట్ కాదు, సెంట్రల్ గవర్నమెంట్ కాదు, ప్రైవేట్ వాళ్ళది ఈవెంట్ ఇది. వాళ్ళకి వీళ్ళు ఏకాఏకి రాత్రి మ్యాచ్ అయిన తక్షణము వీళ్ళు ట్విట్టర్ లో అంతా శుభాశయాలు పంపించి చేశారు. ఏకాఏకి పొద్దున్న ఫంక్షన్ అని చెప్పారు. ఏమి ప్లాన్ లేదు మేడం. ప్లాన్ లేకుండా చేసిన తర్వాత ఇలా అయింది మేడం. రమేష్, మరి ఈ సన్మాన కార్యక్రమం ఇవన్నీ ఏర్పాటు చేసిన యాజమాన్యం ఏమైనా స్పందించారా దీనిపై? ఇది వరకు ఏమి స్పందించలేదు మేడం. అది ఈవెంట్ 1 hour పెట్టుకోండి మేడం. 1 hour ఇంకా ఒక 10 నిమిషాల్లో ముగిచ్చేసి, క్రౌడ్ ఎక్కువైపోయిన తర్వాత కంట్రోల్ చేయలేక కాలేదు, అందుకని 10 నిమిషాల్లో ముగిచ్చేసి పంపించేసారు మేడం. ఓకే, రైట్. ధన్యవాదాలు రమేష్. ఐపీఎల్లో రాయల్ ఛాలెంజర్స్ జట్టు తొలిసారి విజేతగా నిలిచిన వేళ బెంగళూరులో నిర్వహించిన విజయోత్సవం విషాదంగా మారింది. నగరంలో జట్టు సభ్యుల పరేడ్, చిన్నస్వామి స్టేడియంలో సన్మాన కార్యక్రమాన్ని చూసేందుకు పెద్ద ఎత్తున అభిమానులు తరలిరాగా ఒక్కసారిగా తొక్కిసలాట జరిగి 11 మంది ప్రాణాలు కోల్పోయారు. 50 మందికి పైగా గాయపడ్డారు. అభిమానులు భారీగా తరలి రావటం వల్లే తొక్కిసలాట జరిగిందంటూ కర్ణాటక ప్రభుత్వం చెప్పుకొచ్చింది. ఐపీఎల్ 18వ సీజన్లో విజేతగా నిలిచిన రాయల్ ఛాలెంజర్స్ జట్టు కోసం బెంగళూరులో నిర్వహించిన విజయోత్సవం తొక్కిసలాటకు దారితీసింది. అహ్మదాబాద్ నుంచి బెంగళూరు చేరుకున్న జట్టు ఆటగాళ్లు, ఇతర సభ్యులను మొదట విధాన సౌధ నుంచి చిన్నస్వామి స్టేడియం వరకు ర్యాలీగా తీసుకెళ్లాలని నిర్ణయించారు. అయితే పెద్ద సంఖ్యలో అభిమానుల రాకను దృష్టిలో పెట్టుకుని పరేడ్ను రద్దు చేసి వాహనాల్లో స్టేడియంకు తరలించారు. అప్పటికే 2 ప్రాంతాలకు అభిమానులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. మొదట అసెంబ్లీ వద్ద స్వల్ప తొక్కిసలాట జరగగా కొందరు చనిపోగా మరికొందరు గాయపడ్డారు. చిన్నస్వామి స్టేడియంలో కర్ణాటక క్రికెట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఆర్సీబీ జట్టు సభ్యులకు సన్మాన కార్యక్రమం ఏర్పాటు చేయగా అభిమాన ఆటగాళ్లను చూసేందుకు లోపలికి వెళ్లాలని అభిమానులు పోటెత్తారు. ఈ క్రమంలో స్టేడియం గేట్లు, సమీపంలోని గోడలు, చెట్లపైకి ఎక్కారు. 2వ గేట్ నుంచి స్టేడియంలోకి వెళ్లేందుకు ఒక్కసారిగా దూసుకెళ్లారు. అభిమానులను అదుపు చేసేందుకు పోలీసులు స్వల్ప లాఠీచార్జ్ చేశారు. అభిమానులు పెద్ద సంఖ్యలో రావటం, పోలీసులు పరిమిత సంఖ్యలో ఉండటం వల్ల పరిస్థితి చేయి దాటిపోయింది. అభిమానులు ఒక్కసారిగా నెట్టుకోవడంతో తొక్కిసలాట జరిగింది. ఈ ఘటనలో గాయపడిన వారిని సమీపంలోని ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. అక్కడున్న యువకులు కొంతమంది తొక్కిసలాటలో గాయపడి స్పృహ కోల్పోయిన వారిని కాపాడేందుకు తీవ్రంగా కృషి చేశారు. సిపిఆర్ చేసి బతికించేందుకు ప్రయత్నించారు. మరోవైపు గాయపడిన వారిని పోలీసులు అంబులెన్స్లలో బౌరింగ్, వైదేహి ఆసుపత్రులకు తరలించారు. స్టేడియం బయట తొక్కిసలాటతో పరిస్థితి ఆందోళనకరంగా ఉన్నప్పటికీ లోపల క్రికెటర్లకు సన్మాన కార్యక్రమం పూర్తి చేశారు. ఈ వేడుకకు సీఎం సిద్ధరామయ్య ముఖ్య అతిథిగా హాజరయ్యారు. తొక్కిసలాటలో మృతి చెందిన వారికి సంతాపంగా కొద్దిసేపు మౌనం పాటించారు. జోగులాంబ గద్వాల జిల్లా పెద్ద ధన్వాడలో ఇథనాల్ పరిశ్రమ ఏర్పాటును వ్యతిరేకిస్తూ చుట్టుపక్కల గ్రామాల ప్రజలు చేపట్టిన ఆందోళన ఉద్రిక్తతకు దారితీసింది. పరిశ్రమ అనుమతులు రద్దు చేయాలని ఆందోళన కొనసాగిస్తుంటే పనుల ప్రారంభానికి యాజమాన్యం సన్నాహాలు చేయటం స్థానికుల ఆగ్రహానికి కారణమైంది. పనులు అడ్డుకునేందుకు వెళ్లిన స్థానికులను పోలీసులు నిలవరించగా ఇరు వర్గాల మధ్య జరిగిన వాగ్వాదం ఉద్రిక్తతకు దారితీసింది. కోపోద్రిక్తులైన రైతులు కంటైనర్లను తగలబెట్టారు, వాహనాలు ధ్వంసం చేశారు. పనులు చేసేందుకు వచ్చిన కార్మికుల్ని తిప్పి పంపారు. 2.5 గంటల తర్వాత పోలీసులు పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు. జోగులాంబ గద్వాల జిల్లా రాజోలి మండలం పెద్ద ధన్వాడలో నిర్మించి తలపెట్టిన ఇథనాల్ పరిశ్రమకు వ్యతిరేకంగా చుట్టుపక్కల 12 గ్రామాల నుంచి వచ్చిన రైతులు, ప్రజలు చేపట్టిన ఆందోళన ఉద్రిక్తతకు దారితీసింది. పరిశ్రమ పనులు ప్రారంభించేందుకు యాజమాన్యం మంగళవారం రాత్రి పెద్ద ఎత్తున కార్మికులు, కంటైనర్లు, వాహనాలు, గుడారాల్ని మోహరించింది. పరిశ్రమ ఏర్పాటును వ్యతిరేకిస్తుంటే మళ్లీ పనులు ఎలా ప్రారంభిస్తారని రైతులు ఫ్యాక్టరీ వద్ద ఆందోళనకు దిగారు.
ఎవరూ పరిసరాలకి రావద్దని, పనులను అడ్డుకోవద్దని ఇథనాల్ పరిశ్రమ సిబ్బంది స్థానికులకు సూచించారు. పరిశ్రమ ఏర్పాటును తీవ్రంగా వ్యతిరేకిస్తున్న సుమారు 12 గ్రామాల రైతులు, ప్రజలు ఫ్యాక్టరీ వద్ద పనులను అడ్డుకునేందుకు యత్నించగా భారీ ఎత్తున మోహరించిన పోలీసులు వారిని నిలువరించారు. ఈ క్రమంలో ఇరువురి మధ్య తీవ్ర వాగ్వాదం, తోపులాట జరిగింది. కోపోద్రిక్తులైన రైతులు ఒక్కసారిగా కర్రలతో దాడులకు తెగబడ్డారు. పరిశ్రమ కంటైనర్లు ధ్వంసం చేశారు. ఓ కంటైనర్కి నిప్పు పెట్టి గుడారాలు, టెంట్లు తొలగించారు. అక్కడ పనిచేసేందుకు వచ్చిన కార్మికులను తిప్పి పంపారు. భారీగా ఆందోళనకారులు తరలిరాగా సుమారు 2.5 గంటల తర్వాత పోలీసులు పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. పెద్ద ధన్వాడలో ఇథనాల్ పరిశ్రమ ఏర్పాటుని చుట్టుపక్కల గ్రామాల ప్రజలు మొదటి నుంచి వ్యతిరేకిస్తూ వస్తున్నారు. సుమారు 10 నెలలుగా ఆ పరిశ్రమ అనుమతి రద్దు చేయాలని పెద్ద ధన్వాడ, చిన్న ధన్వాడ, నసునూరు, మాందొడ్డి, నవరోజీ క్యాంప్, చిన్న తాండ్రపాడు, వేణి సోంపూర్, కేశవరం లాంటి 12 గ్రామాలు తీవ్రంగా వ్యతిరేకిస్తూ వస్తున్నాయి. ఇథనాల్ పరిశ్రమ వస్తే జల, వాయు, నేల కాలుష్యం పెరుగుతుందని, పంటలు పండవని, అనారోగ్య సమస్యలు వస్తాయని స్థానికుల ఆరోపణ. ఈ మేరకు ఊరూరా ఇథనాల్ పరిశ్రమ వ్యతిరేక కమిటీలు ఏర్పాటు చేశారు. తహసీల్దార్ నుంచి కలెక్టర్ వరకు వినతిపత్రాలిచ్చారు. జిల్లాకు వచ్చిన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మంత్రులను కలిసి అనుమతి రద్దు చేయాలని విజ్ఞప్తి చేశారు. జనవరి, ఫిబ్రవరిలో 20 రోజుల పాటు రిలే నిరాహార దీక్షలు చేశారు. హైదరాబాద్లో మాజీ ఎమ్మెల్యే సంపత్ కుమార్ని కలిసి సమస్యను విన్నవించారు. సమస్యను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లి పరిశ్రమ రద్దుకు సహకరిస్తానని హామీ ఇచ్చారు. పని మానుకుని చేస్తున్న దీక్ష విరమించాలన్న సంపత్ కుమార్ సూచనతో స్థానికులు వెనక్కి తగ్గారు. అప్పటి నుంచి పరిశ్రమ వద్ద ఎలాంటి అలికిడి లేదు. కానీ మంగళవారం రాత్రి పెద్ద ఎత్తున కంటైనర్లు, గుడారాలు, వాహనాలు దిగి పనులు ప్రారంభించడంతో రైతులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నిర్మల్ జిల్లా దిలావర్పూర్, గుండంపెల్లి మధ్య నిర్మించి తలపెట్టిన ఇథనాల్ పరిశ్రమ ఏర్పాటును స్థానికుల ఆందోళన మేరకు రాష్ట్ర ప్రభుత్వం రద్దు చేసింది. అదే రీతిలో పెద్ద ధన్వాడలో ఇథనాల్ పరిశ్రమ ఏర్పాటును రద్దు చేయాలని రైతులు కోరుతున్నారు. నిర్మల్ జిల్లాలో రైతుతో దురుసుగా ప్రవర్తించిన ఏఎస్ఐ రామచందర్ను సస్పెండ్ చేసినట్లు ఎస్పీ జానకి షర్మిల తెలిపారు. ఖానాపూర్ మండలం పాత ఎల్లాపూర్లో భూభారతి సదస్సులో తన సమస్య చెప్పుకోవడానికి వెళ్లిన వృద్ధుణ్ణి ఏఎస్ఐ రామచందర్ బయటకు గెంటేశారు. ఆ విషయం మంత్రి సీతక్క వద్దకు వెళ్లడంతో స్పందించిన ఆమె ఘటనపై ఉన్నతాధికారులను ఆరా తీశారు. విచారణ చేపట్టిన బాసర రేంజ్ డీఐజీ అధికారులకు వివరాలు అందించారు. ఏఎస్ఐ రామచందర్ను డీఐజీ సస్పెండ్ చేసినట్లు నిర్మల ఎస్పీ జానకి షర్మిల వివరించారు. ఎర్రగడ్డ మానసిక వైద్యశాలలో డయేరియా లక్షణాలతో బాధపడుతున్న వారి సంఖ్య నిన్నటితో పోలిస్తే పెరిగింది. రోగుల అస్వస్థతకు ఆహార కలుషితమే కారణమని ప్రాథమికంగా గుర్తించినట్లు పేర్కొన్న వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహ డైట్ కాంట్రాక్టర్పై చర్యలు తీసుకున్నట్లు ప్రకటించారు. నిమ్స్, ఉస్మానియా ఆసుపత్రుల నుంచి స్టూల్ శాంపిళ్ల ఫలితాలు వచ్చిన తర్వాతే పూర్తి స్థాయిలో నిర్ధారణకు రాగలమన్నారు. ఎర్రగడ్డ మానసిక ఆసుపత్రిలో అస్వస్థతకు గురైన వారి సంఖ్య 92కు పెరిగింది. ఇప్పటికే 18 మందికి ఉస్మానియా ఆసుపత్రిలో చికిత్స అందిస్తూ ఉండగా మరో 74 మందికి ఎర్రగడ్డ వైద్యశాలలోని గాంధీ, ఉస్మానియా వైద్య బృందాలు చికిత్స అందిస్తున్నాయి. ఆసుపత్రిని సందర్శించిన వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహ వివరాలను తెలుసుకున్నారు. జూన్ 2న రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా ఎప్పుడూ ఇచ్చే ఆహారంతో పాటు ప్రత్యేకంగా పాయసం అందించినట్లు పేర్కొన్నారు. మానసిక రోగుల అస్వస్థతకు ఆహారమే కారణం కావచ్చని ప్రాథమికంగా నిర్ధారించినట్లు తెలిపారు. ఘటనపై పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడంతో పాటు డైట్ కాంట్రాక్టర్ను తొలగించినట్లు మంత్రి పేర్కొన్నారు. ప్రోబ్ చేయమని చెప్పాం, వాట్ మస్ట్ బి ద రీజన్ అని చెప్తే ఆ రీజన్ ఒకటి డైట్ లేదా వాటర్ కంటామినేషన్, రెండు ఏదైనా ఒకటి ప్రధాన రీజన్ ఉంటుంది. సో వాటర్ టెస్టింగ్ చేయిస్తే ఆల్మోస్ట్ 95% కంటామినేషన్ లేదు, పొల్యూషన్ లేదు. బట్ డైట్కి వచ్చే వరకు ఈ అనుమానాలు ఉన్నాయి కనుక అందులో ఆ రోజు తెలంగాణ ఆ రోజు ఫార్మేషన్ డే కదా, స్వీట్ కూడా అడిషనల్ స్వీట్ ఇచ్చారంట. ఇట్ మే హ్యావ్ అఫెక్టెడ్ అనేది ఒకటి. దాని కూడా రిపోర్టు వీఆర్ వెయిటింగ్ ఫర్ దట్ రిపోర్ట్.
ఆ రిపోర్ట్ ఆధారంగా ఫర్దర్ యాక్షన్ తీసుకుంటాము. ఈ డైట్ కాంట్రాక్టర్ని టర్మినేట్ చేశాము. టెస్టుల తర్వాత వాట్ ఈస్ ద ప్రైమ్ కాజ్, వాట్ ఈస్ ద మేజర్ కాజ్, ఏమి జరిగిందనేది ఆ రిపోర్ట్ ఆధారంగా ఫర్దర్ కమిటీ ఎంక్వైరీ చేసి అకౌంటబిలిటీని గుర్తించి ప్రభుత్వం యాక్షన్ తీసుకుంటుంది. రోగులకు అందిస్తున్న నీటి నమూనాలను ఐపీఎంకు పంపి పరీక్షించగా ఎలాంటి సమస్య లేదని తేలింది. రోగుల స్టూల్, వాంతి చేసుకున్న నమూనాలను ఉస్మానియా, నిమ్స్ ఆసుపత్రుల మైక్రోబయాలజీ విభాగాలకు పంపించారు. ఈ ఫలితాలు గురువారానికి రావచ్చని అంచనా వేస్తున్నారు. మరోసారి నీటి నమూనాలను ఐపీఎంకి పంపించారు. మంగళవారం మృతి చెందిన మానసిక రోగి కరణ్ శవ పరీక్ష ప్రాథమిక నివేదికలోనూ ఆహార కలుషితం నిర్ధారణ జరగలేదని తేలినట్లు సమాచారం. దీంతో నమూనాలను రెడ్ హిల్స్లోని ఫోరెన్సిక్ ల్యాబ్కి పంపినట్టు తెలుస్తోంది. ఫలితాలు వచ్చేందుకు నెల రోజుల సమయం పట్టే అవకాశం ఉంది. ఆర్వో ప్లాంట్, ఆహారశాలలను తనిఖీ చేసిన బృందాలు రోగులకు సరైన ఆహారం ఇవ్వటం లేదని గుర్తించినట్లు సమాచారం. వంటశాల కూడా పరిశుభ్రంగా లేదని గుర్తించినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో డైట్ కాంట్రాక్టర్ను తొలగించిన వైద్యారోగ్య శాఖ నిమ్స్, ఉస్మానియా ఆసుపత్రుల నుంచి నివేదికలు అందాక మరింత మందిపై చర్యలు తీసుకోవాలని భావిస్తోంది. ఉస్మానియా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న రోగుల ఆరోగ్యం సైతం నిలకడగా ఉన్నట్టు వైద్యులు తెలిపారు. 11 మెంబర్స్, తర్వాత ఇంకో మెడికల్ కేర్ ఇంటెన్సివ్ యూనిట్లో 7 మెంబర్స్, టోటల్గా 18 మెంబర్స్ కూడా అందరు కూడా స్టేబుల్గా ఉన్నారు. ఎలాంటి ప్రాణాపాయం లేదు. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు జరగకుండా అన్ని చర్యలు తీసుకుంటామని మంత్రి దామోదర రాజు నరసింహ తెలిపారు. ఆసుపత్రుల్లో ఆహారం సహా మౌలిక సదుపాయాలపై ప్రభుత్వం టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేసినట్లు వివరించారు.